ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించారు. వారితో మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి డిపిఓ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఆర్డీఓ అద్దయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలందరి వద్దకు వెళ్లి వారి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలియచేయాలని ఆ సంఘాల మహిళలకు వివరించారు. ప్రతి ఒక్కరూ నైతిక విలువలతో కూడిన ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని, ఓటు అనేది ఓ ఆయుధం అని, అత్యంత శక్తివంతమైనదని, దాని విలువను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ప్రవీణ్, మండల సమాఖ్య ఏపీఎం పద్మావతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ఓటు వేయడం ప్రతి ఒక్కరి ఓటు. భారతదేశ పౌరుడైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఓటింగ్ శాతాన్ని మనం అనుకున్నాం కదా, 95% కంటే ఎక్కువ తీసుకెళ్లాలనే టార్గెట్తో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కోరుతున్నాం. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో పీడీడీఆర్డీఏ గారు సహకారంతో మహిళా సంఘాలందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ప్రధానంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు సిస్టమేటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అని స్వీప్ అనే కార్యక్రమాన్ని 40 రోజుల పాటు ఈ జిల్లాలో ఈ నెల 15 ఫిబ్రవరి నుండి మార్చి 31 వరకు కూడా నిరంతరంగా జరగడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఎలక్టోరల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఓటర్ని కూడా ఎథికల్ ఓటింగ్ వైపు మళ్లించాలని, అలాగే ఓటింగ్ శాతం పెంచాలని, మరి ముఖ్యంగా ఓటింగ్ మీద అవగాహన కల్పించడం, లిటరసీ క్లబ్స్ ఏర్పాటు చేయడం, అలాగే కాలేజ్ అంబాసిడర్సు, మరి ముఖ్యంగా చునావ్ పాఠశాలలు, సో ప్రతి ఓటర్ని కూడా ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా ప్రభావితం చేసి ఓటర్ల సరళిని పెంచడము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ప్రాసెస్లోని భాగస్వాములు చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని శాఖలను సమన్వయపరుచుకొని ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ఓటర్స్ని కానీ, లేక యూత్ ఓటర్స్ ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు పొందారో వారిని, మరి ముఖ్యంగా మార్జినలైజ్డ్ సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, లేక వలస ప్రాంతం వెళ్ళి ఉన్నవాళ్ళు, సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా, లేక రోజువారీ వేతనాల మీద ఆధారపడేవారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అవగాహన, ముఖ్యంగా దివ్యాంగ ఓటర్స్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు. 2,87,000 కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా స్వీప్ యాక్టివిటీస్ని సమర్థవంతంగా తీసుకుని వెళ్ళి నిర్ణయం తీసుకున్నాం. దానిలో బుట్టాయిగూడెం మండలంలోని భారీ స్థాయిలో ఇక్కడ మానవహారం ఏర్పాటు చేయడం కానీ, అవగాహన సదస్సు కానీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద అవగాహన కల్పించడం కానీ జరిగింది.